ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలు, డిసిసి ప్రెసిడెంట్లు, ముఖ్య నాయకులు వారి సమీక్ష గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఎమ్మెల్యేలు కావచ్చు, డిసిసి ప్రెసిడెంట్లు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, ప్రభుత్వం యొక్క పనితీరు, ప్రభుత్వ పాలసీలు ప్రజలకు చేరుకుంటున్న విధానము అవన్నీ కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. ప్రభుత్వ పథకాలని ఎంతవరకు ప్రజల్లోకి పోయినాయి, ఇంకా ఏమైనా గ్యాప్స్, షార్ట్ ఫాల్స్ ఉంటే వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలన్న మీద చర్చ జరిగింది. రాబోయే రోజుల్లో పార్టీ పనితీరు ఎలా ఉండబోతుంది, పార్టీకి ప్రభుత్వానికి ఎటువంటి సమన్వయం అవసరమో, జిల్లా అధ్యక్షుడి కాడి నుంచి గ్రామాల్లో ఉండే కార్యకర్తల దాకా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, లేదు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు మరియు మిగతా నాయకుల ఇనిషియేటివ్స్ తోటి జరిగే కార్యక్రమాన్ని పార్టీ జనరల్ కార్యక్రమంలో ఎట్లా సింక్రనైజ్ చేసుకోవాలా, వీటన్నిటి మీద కూడా చర్చ జరిగింది. ఈరోజు దాదాపు 16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు సాధించిన ఘన విజయాలు, అమలు చేస్తున్న పథకాల తీరు, కనబడుతున్న లోటుపాట్లు, వాటిని అధిగమించే చర్యలు, వీటన్నిటి మీద కూలంకషంగా, నిష్పక్షపాతంగా, నిర్మమాటంగా చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ సంస్కృతిలో భాగం ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది కాబట్టి పార్టీ ఫోరమ్స్ లో ప్రతి నాయకుడు కూడా స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలను తెలియజేసే హక్కు ఉంటుంది. ఆ బాధ్యతని ఈరోజు మేమందరం కూడా నిర్వర్తించుకున్నాం. రాబోయే రోజుల్లో ఇచ్చే పార్టీ పదవుల్లో కూడా ఎట్లా సామాజిక సమతుల్యాన్ని పాటించాలా, ఈరోజు దేశంలోనే చరిత్ర సృష్టించింది ఇక్కడ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 43% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి. సో పార్టీ పదవుల్లో రేపు వచ్చే నామినేటెడ్ పదవుల్లో కూడా ఈ సామాజిక సమతుల్యాన్ని పాటించాలని చెప్పి మేము అందరం కూడా ముక్తకంఠంగా మా పిసిసి ప్రెసిడెంట్ గారికి, జనరల్ సెక్రటరీ గారికి కూడా చెప్పినాం. ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఏ సామాజిక వర్గం నుంచి ఉన్నారో రేపు ఇచ్చే పార్టీ పదవులు కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు, ఆ సమాజానికి కాకుండా అవకాశం దక్కని సమాజాలకు ఆ పదవులు ఇవ్వాలి అని చెప్పి మేమందరం ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యమంత్రి గారి జిల్లా కాబట్టి ఇక్కడ సామాజిక న్యాయాన్ని ఇంకా బ్రహ్మాండంగా పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి అందరు ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది. అవి అన్ని మా పరిధిలో లేవు. ఇది కేవలం పార్టీకి సంబంధించిన అంశాలు, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎంత మేరకు పోతా ఉన్నాయి, వాటి వల్ల వస్తున్న రిజల్ట్స్, ఎక్కడైనా షార్ట్ ఫాల్స్ కానీ గ్యాప్స్ కానీ ఉంటే ఈ రాబోయే రోజుల్లో ఎట్లా వాటిని ఓవర్కమ్ చేయాలి, రాబోయే స్థానిక సంస్థల్లో మన కార్యకర్తలు పూర్తిగా పనిచేసేటందుకు వారికి ఎటువంటి ప్రేరణ ఇవ్వాలి, దిశానిర్దేశం ఇవ్వాలి అన్న విషయం మీద చర్చ జరిగింది.